నమస్కారం. మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల వారికి జూలై మాసంలో ఎలా ఉందో మనకి తెలియజేయడానికి మనతో పాటు జయప్రదమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో జూలై మాసం? ఈ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా రోజుల నుంచి వీళ్ళకి ప్రతి విషయంలోని ఆటంకాలు, అడ్డంకులు ఏదో ఒక విషయంలో. ఒక వృశ్చిక రాశి వాళ్ళకి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉంటే, వ్యాపారంలో కొంచెం అనుకూలత కనిపించినా, కొంతమంది వ్యాపారాలకు అనుకూలత లేక తగ్గిపోవడం, ఇలా ఏదో ఒక విషయంలో లోటు జరుగుతుంది. అంటే అందరికీ. కానీ ఈ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళు ప్రతి ఒక్కరికి, విద్యార్థులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, గృహిణులకు కానీ, చిన్న చిన్న చితకా వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా మంచి అదృష్ట యోగాలు కనిపిస్తున్నాయి. చాలా బాగుంది వీళ్ళకి. ఉద్యోగాలు ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి మంచి ఉన్నతమైన ఉద్యోగాలు, ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకి ఉన్నతమైన చదువుల్లో మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఏవైతే సివిల్స్లో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈసారి పాస్ అయ్యే అవకాశం 100% ఉంది. ఇది వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని విషయాలు, చాలా చాలా విషయాల్లో లాభాలు ఉన్నాయి. మెయిన్ వృశ్చిక రాశి వాళ్ళకి అన్నిటికంటే మెయిన్ ఏంటంటే వాళ్ళ రాసాధిపతి సప్తమ స్థానంలో ఉండడం ఒకటి. రెండోది గురువు వీళ్ళకి మంచి బలాన్ని ఇవ్వడం. సో గురు బలం వల్ల వీళ్ళు ప్రతిదీ సాధిస్తారు. రాసాధిపతి సప్తమ స్థానం ఉన్నప్పుడు కాస్తంత మాటల మీద కొంచెం కటువుగా మాట్లాడే తత్వం ఉన్నాయి, ఇంకొంచెం పెంచుతాడు, ఆయన దగ్గర తగ్గించడం. కానీ గురువు ఉండడం వల్ల ఏంటంటే ఆ మాటల్లో కటువుగా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళు రియలైజేషన్ అయ్యి కరెక్టే కదా, వాళ్ళు చెప్పిన దాంట్లో అర్థం ఉంది కదా, దానివల్ల మనం బాధపడడం ఎందుకు, చేస్తే పోయేదని చెప్పి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో మంచి ఫలితాలు. ఇంకోటి ఏంటంటే ఈ వృశ్చిక రాశిలో చాలా వరకు సొంతిల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఆ సొంతిల్లు కొనే కోరిక అనేది నెరవేరుతుంది. అయితే వివాహాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వివాహాలు అయ్యే అవకాశం కూడా ఉంది వీళ్ళకి. కానీ వివాహాలు చూసుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకంటే కొంచెం అథారిటీగా, అంటే వీళ్ళని డామినేట్ చేసేటట్టుగా వచ్చే తత్వం ఉంది పార్ట్నర్. లైఫ్ పార్ట్నర్ అయినా, అలాగే మన వ్యాపారానికి సంబంధించిన పార్ట్నర్షిప్ చూసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ మాట్లాడినప్పుడు అన్నీ మీకు అనుకూలంగా చేస్తూ ఉంటారు, తర్వాత వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు. ఇదొక్కటి విషయం. అంటే ఏదైనా వ్యాపారం ప్రారంభం చేస్తున్నాం, అది పార్ట్నర్స్తో, అంటే పార్ట్నర్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి నిర్ణయాలు. వివాహాల కోసం ప్రయత్నం చేస్తున్నారు, వివాహాల్లో మాత్రం అమ్మాయి అబ్బాయి క్లియర్గా ఒకరికొకరు ఇద్దరు 10 సార్లు మాట్లాడుకొని చేసుకోవాలి. ఏదో కుటుంబాలు ఓకే అన్న కదా, వివాహం కాక ఎన్నాళ్ళ నుంచి కష్టపడుతుంది, వచ్చిన వివాహాన్ని పాడు చేసుకోవాలి అని సలహాలు ఇస్తుంటారు అందరూ. ఆ సలహాలు ఏం పట్టించుకోకుండా క్లియర్గా మీకున్న ప్రాబ్లం ఏమిటో, మీకు ఎలా కావాలో అలా ఆ అమ్మాయితో మాట్లాడుకోవాలి. అలాగే అబ్బాయి కూడా సేమ్, అమ్మాయి కూడా అంతే సేమ్, ఇద్దరు మాట్లాడుకుని చేసుకోవాలి. వివాహ విషయంలో కాస్తంత ఇబ్బంది తప్ప మిగతా విషయంలో వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా వీళ్ళకి కనిపిస్తుంది. విద్యార్థులకు మంచి స్థాయిలోనే, మంచి పరీక్షల్లో వీళ్ళు మంచి ర్యాంక్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గురువు ఇచ్చే ఫలితాలు ఎక్కువ వీళ్ళకి. సంతానం విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ అన్నిటి కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఒక్క సప్తమ స్థానంలో కుజుడు, అదొక్కటి. మాట విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం. ఎవరితో అయినా మనం కలిసి వ్యాపారం చేస్తున్నాం అంటే ఆ భాగస్వామ్యం కరెక్ట్గా ఉందో చెక్ చేసుకోవడం, ఇదొక్కటి వీళ్ళు జాగ్రత్త పడాలి. వివాహం విషయంలో జాగ్రత్త పడాలి. మిగతా అన్ని విషయాల్లో చాలా చాలా అనుకూలంగా కనిపిస్తుంది. గృహిణులకు కూడా బాగుంది, చాలా బాగుంది. గృహిణులు కూడా వీళ్ళు కూడా అన్ని విధాల వాళ్ళు అనుకున్నవన్నీ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న విషయాల్లో చిన్న మాట అంటే బాధపడి ఈ లోటుపాట్లు ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కొని తీరి వీళ్ళు ఇంటికి కావాల్సిన అలంకరణలు ఏవైతే కావాలనుకుంటున్నారో అవన్నీ కొనుక్కోవడం అవి జరుగుతాయి. అయితే ఇక్కడ ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా గృహిణులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఆరోగ్య విషయంలో కాస్తంత ఇబ్బందులు అనేది కనిపిస్తున్నాయి. ఎటువంటి విషయాల్లో అంటే సంతానం వల్ల ఆలోచన ఎక్కువగా ఆలోచించి వీళ్ళకి ఏం చేయాలి, ఎలా ఉంటారు వీళ్ళు అనే భావంతో ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. సంతానం విషయంలో ఎందుకు ఆలోచించాల్సి వస్తుందంటే, ఎవరైనా చదువుకుంటున్నారు, ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభం చేస్తున్నారు, ఇంట్లో తల్లిదండ్రులు బాగా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఈ ఆలోచన వల్ల వాళ్ళ ఆరోగ్యం అనేది కాస్త దెబ్బతినే అవకాశం ఉంది. కనుక వీళ్ళు కాస్త సంతానం కోసం, ఎవరైతే వృశ్చిక రాశి ఉన్నారో వాళ్ళ ఆర్థిక ఇబ్బంది లేకుండా బయటపడడానికి కోసం, తర్వాత ఉద్యోగస్తులు ఏదైతే ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగడానికి కోసం అందరూ కలిసి చేసుకోవాల్సిన కొన్ని పరిహారాలు చేసుకుంటే బ్రహ్మాండంగా సాగిపోతుంది. మరి ఏం పరిహారాలు వృశ్చిక రాశి వారు జూలై మాసం కోసం చేసుకోవాలమ్మా? వీళ్ళు మంగళవారాలు
సుబ్రహ్మణ్య స్వామిని కొలవాలి ఎక్కువగా. మంగళవారం రోజున పొద్దున్నే సూర్యోదయం పూర్వమే కుజహోరా అని ఉంటుంది. సో ఆ హోరాలో కాసేపు మాట్లాడకుండా కామ్గా ఉండాలి. ఆ టైంలో అంటే మాకు తెలియదండి అంటే సూర్యోదయం ఎప్పుడవుతుందో క్యాలెండర్లో చూసుకోండి. చూసుకుంటే అక్కడి నుంచి 1 అవర్ మంగళవారం, ప్రతి మంగళవారం ఎప్పుడు సూర్యోదయం 6:30కి అవుతుంది అంటే 6:30 నుంచి 7:30 వరకు, 5:30కి అవుతుందంటే 5:30 నుంచి 6:30 వరకు ఆ టైంలో మాట్లాడుకుంటూ ఉండాలి. ఆ టైంలో మనము ఖచ్చితంగా ఏదైనా టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు ఆ టైంలో మౌనంగా ఉంటే కూడా మంచి ఫలితాలు వస్తాయి. వీళ్ళు ప్రతి మంగళవారం కూడా జంట నాగులు ఉన్న ప్లేస్కి వెళ్ళి, అంటే ఆ గుళ్ళో ఎక్కడైతే జంట నాగులు ఉంటాయో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వీళ్ళు పాలు పోయాలి. ఆ పాలు పోసి ప్రదక్షిణాలు 9 ప్రదక్షిణాలు చేస్తే ఆ వారం అంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడతారు. ఇది చేస్తున్నారు. రైట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.